హే గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కర్నూలులో అయితే ఉన్నాను. ఈ రోజు కర్నూలు నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే మొదలు పెట్టబోతున్నాను. ఎక్కడికో తెలుసా, గుంతకల్ అయితే వెళ్ళబోతున్నా, దట్టు ఒక మెమూ ఎక్స్ప్రెస్ లో. సో లాస్ట్ లో కర్నూలులో ఎండ్ చేశాను. అక్కడ రైల్వే స్టేషన్ కి ఎదురుకుండానే ప్రైమ్ ల్యాండ్ అనే హోటల్ ఉంటుంది. అదే హోటల్లో నైట్ స్టే అయితే చేశాను. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది చేసి నేను ఇంకా బయలుదేరాలి. రూమ్ అది చూపిస్తాను మీకు ఒకసారి. ఇది రూమ్ పరిస్థితి. ఆల్రెడీ మనం చెక్అవుట్ చేసే టైం అయిపోయింది. లగేజ్ మొత్తం ప్యాక్డ్. ఈ హోటల్లోనే కింద రెస్టారెంట్ ఉంటుంది, టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో రైల్వే స్టేషన్ చాలా దగ్గర అని చెప్పి నేను ఈ హోటల్ అది స్టే చేస్తాను. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:34 అయితే అయ్యింది. నా ట్రైన్ కర్నూలు సిటీ నుంచి 9:40 అయితే బయలుదేరుతుంది. నేనున్న హోటల్ అండ్ కింద రెస్టారెంట్ ఉంటుందని చెప్పాను కదా, రెస్టారెంట్ అండ్ టిఫిన్ సెంటర్. ఇందులోనే నా బ్రేక్ఫాస్ట్ అది చేశాను. రైల్వే స్టేషన్ ప్రిమిసెస్ లోనే ఉంటుంది అనమాట ఈ హోటల్ అనేది. పదండి, మనం అయితే స్టేషన్ లోపలికి వెళ్ళి ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఫిజికల్ టికెట్ తీసుకుని గుంతకల్ అయితే వెళ్ళిపోదాం. క్లైమేట్ అయితే క్లౌడీగా ఉందనుకుంటున్నారా? కాదు, ఎండ ఉంది, మీకు అలా కనిపిస్తుంది అంతే. స్టేషన్ అయితే రెనోవేషన్ లో ఉంది, అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. కర్నూలు నుంచి మన వ్లాగ్స్ చాలా మంది అయితే చూస్తారు. ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి గైస్. చెప్పాలంటే ఒకప్పుడు కర్నూలు స్టేషన్ కూడా చాలా బాగుంటది. ఇదంతా కూడా రెనోవేట్ అయ్యింది, ఇంకా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. లోపలికి వెళ్తూనే లెఫ్ట్ సైడ్ మనకి రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది, బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఎదురుగుండా టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. మన ఇష్టం అనమాట, ఎందులో అయినా మనం టికెట్ అది తీసుకోవచ్చు. నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 77204. టికెట్ అయితే తీసుకున్నాను. నాకు 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ రోజు మనం ప్రయాణించబోయేది 123 కిలోమీటర్లు, కర్నూలు సిటీ టు గుంతకల్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కర్నూలు సిటీ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోనే ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంది. పర్ అవర్ కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. గైస్, చిన్న కరెక్షన్, మనం వెళ్ళబోయేది మెమూ కాదు డిఎంయూ ట్రైన్ లో. మెమూ ట్రైన్ కాదు, డిఎంయూ ట్రైన్. ఈ రెండు ట్రైన్స్ గురించి మీకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ తెలుసా? గుంతకల్ నుంచి బోధన్ వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్, WAG 7 లోకోమోటివ్. అమ్మో 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 అమ్మో, ఫుల్ రష్ ఉంది, అసలు మామూలుగా లేదుగా. ఫుల్ రష్ ఉంది. చేద్దాం, ఎలాంటి ట్రైన్లు చేయాలి మనం, లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్ ట్రైన్స్. ట్రైన్ వచ్చింది, ఆగింది, బయలుదేరిపోతుంది కూడా. కర్నూలులో చాలా మంది దిగారు. నా ఎదురుగుండా కంపార్ట్మెంట్ ఉంది కదా, కంపార్ట్మెంట్ ఖాళీ అయిపోయింది. ఈ ట్రైన్ వెళ్ళిపోయాక మన ట్రైన్ అయితే వస్తుంది. ఎప్పటికి వెళ్తుందో బోధన్, నాకు తెలిసి సాయంత్రం అయిపోద్ది అనుకుంటా బోధన్ వెళ్ళేటప్పటికి. ఏమంటారు? మీలో ఎవరైనా ట్రైన్లో ప్రయాణించారా? మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి అబ్బా. మనం గుంతకల్ వెళ్ళబోయే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఈ డిఎంయూలోనే మనం అయితే గుంతకల్ బయలుదేరదాం. ఈ ట్రైన్ ఇప్పుడు నంద్యాల నుంచి కర్నూలు అయితే వచ్చింది. ఇప్పుడు కర్నూలు నుంచి గుంతకల్ అయితే బయలుదేరుతుంది. వావ్, ఇలాంటి ట్రైన్లో మనం ఒక వీడియో అయితే చేసాం. ఏ వీడియోనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే ట్రైన్ ఎక్కేద్దాం పదండి. 3:3 సీటింగ్. లోపలికి ఎక్కాక ఇలా ఉంది. తీరా ఏంటంటే మ్యాటర్, ఎక్కి కూర్చున్నాక అందరినీ కింద దింపేస్తున్నారు క్లీనింగ్ చేయించాలని. 9:31 అయితే అయ్యింది. ఇది కూడా నా సీట్ అయితే ఇదే. ఎమర్జెన్సీ విండో చూసే కూర్చున్నాను, కింద దిగాం కదా. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 9:40 అయితే మనం కర్నూలు సిటీ స్టేషన్ నుంచి అయితే బయలుదేరాలి. మరి క్లీనింగ్ ప్రాసెస్ అది పెట్టారు. ఇప్పుడు 10 నిమిషాల్లో బండి మొత్తం క్లీన్ అయిపోతే కరెక్ట్ టైం బయలుదేరుతాం, లేదంటే లేట్ అవుద్ది. ఇప్పుడే క్లీనింగ్ అది అయ్యింది, మాప్ స్టిక్ కూడా పెట్టారు. టైం ఎగ్జాక్ట్లీ 9:40 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే కర్నూలు సిటీ నుంచి బయలుదేరింది. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా మొత్తం క్లీన్ చేశారు. టైంకి అయితే బయలుదేరిపోయింది. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అదే, అచ్చట ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే పెట్టారు. కాజీపేట్ షెడ్ది. ఏమైందో కర్నూలు సిటీ బోర్డు అలా దాడుతున్నాం, మళ్ళీ స్లో చేశారు. ప్యాసింజర్ ట్రైన్లు అంతే, ఎక్కడ కొడతారో ఎక్కడ స్లో చేస్తారో ఎవ్వరికి తెలియదు. ప్రతిదీ సిగ్నలింగ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్రాక్సిమేట్ గా మనం 123 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్లో ప్రయాణించాలి. షోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 3 గంటల ప్రయాణ సమయం అయితే పడుతుంది. కర్నూలు తర్వాత స్టేషన్ కోట్లకైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు.
డిస్నీ ట్రైన్లో ప్రయాణించామనుకోండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెలుసా. ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్లు మాట్లాడుతూ ఉంటారు. అసలు లిటరల్లీ మామూలుగా ఉండదు తెలుసా. కోట్ల స్టేషన్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ అటు సైడ్ అయితే ఉంది, అందుకే స్లో చేశారు. కోట్ల స్టేషన్లో కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది తెలుసా. కర్నూలు సిటీలో ఎంతమంది ఎక్కారో కోట్ల స్టేషన్లో కూడా అంతే మంది ఎక్కుతున్నారు. కోట్ల స్టేషన్ తర్వాత దూపాడు, ఆ స్టేషన్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మన ట్రైన్ ఇనిషియల్ క్రూజింగ్ స్పీడ్ పుల్ కూడా మామూలుగా లేదు తెలుసా. పుల్ మామూలుగా లేదుగా అసలు. క్రూజింగ్ స్పీడ్ నాకు తెలిసి 100 కొట్టేస్తారా, 80 కిలోమీటర్సేనా చూద్దాం. టాప్ క్రూజింగ్ స్పీడ్ ఎక్కడ దాకా వెళ్తుందని నేను మానిటర్ చేస్తాను. ఓ సూపర్, దాటింది 90 దాటేసింది. 100 కూడా వేస్తారు అనుకుంటున్నాను నేను. 100 ఎస్ 100 94 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసామంతే. దానికి మించి అయితే వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఇక్కడ వచ్చే స్టేషన్స్ అన్నీ కూడా చాలా చిన్న స్టేషన్స్, ఒక సైడ్ ప్లాట్ఫామ్స్ అవి ఉంటున్నాయి. దూపాడుకి అయితే వచ్చేసాం మనం. ఇటుపక్క కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు చూసారు. అటు సైడ్ ప్లాట్ఫామ్ లాంటిది ఏదో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ప్లాట్ఫామ్ అనుకున్నాను, ప్లాట్ఫామ్ కాదు కన్స్ట్రక్ట్ చేసేది. అటువంటి పాత్వే ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి లారీలన్నీ వచ్చి వ్యాగన్ని నింపడానికి కానీ వ్యాగన్ని అన్లోడ్ చేయడానికి కానీ అనుకుంటున్నాను. దూపాడు నుంచి నెక్స్ట్ మనం వెళ్ళేది ఉలిండకొండ. చాలా కొత్త పేర్లన్నీ వింటున్నాం మనం. ఉలిండకొండ మొత్తం లోపల పండగ వాతావరణం తెలుసా. చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు. ఉలిండకొండకి దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ నిజంగా అన్ని కొండలుగా ఉన్నాయి. పెద్ద కొండలుగా చిన్న కొండలు కూడా ఒక బండరాయి మీద ఇంకో బండరాయి అన్నట్టు ఉన్నాయి. వెళ్ళే దారంట. అదిగోండి రైల్వే స్టేషన్ ఉలిండకొండ. పేరుకు తగ్గట్టే ఉన్నాయి. మొత్తం అన్ని కొండలు, చిన్న కొండలు ఉన్నాయి, పెద్ద కొండలు ఉన్నాయి, బండరాయిలు కూడా ఉన్నాయి. ఈ స్టేషన్ తర్వాత మనం వెళ్ళబోయేది వెల్దుర్తి. ఈ ట్రైన్స్తో తెలుసు కదా, ఒక్కసారి మొదలైందంటే ఎక్కడ ఆగదు, ఆగిందంటే కదలదు. కొండలు ఎలా ఉన్నాయి చూడండి. చూసారా ఎలా ఉన్నాయా కొండలు. చాలా రోజులైంది ఇలాంటి రింగ్స్ ప్యాకెట్ అది తిని. సో 10 రూపాయలు అంట. ట్రైన్లో వచ్చింది, కొనుక్కున్నాను ఇప్పుడే.
వెల్దుర్తికి అయితే వచ్చేసాం. ఇదిగోండి వెల్దుర్తి. రాయలసీమ ఏరియాలో కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ప్లేసెస్, అటు హిస్టారిక్ ప్లేసెస్, పిలిగ్రిమేజ్ ప్లేసెస్, సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వీలు చూసుకుని రావాలి. చాలాసార్లు అనుకుంటున్నాను కానీ టైం అది కుదరట్లేదు. ఈసారి టైం చూసుకుని టైం తీసుకుని పక్కాగా అయితే రావాలి. ప్రస్తుతం టైం అయితే చూశారు కదా, 10:23 అయితే అవుతుంది. షోర్ స్టేషన్ కర్నూలు సిటీలో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 34 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వెళ్ళబోయేది మనం బొలగు. ఈ తర్వాత స్టేషన్ బొలగు. సుమారు 10 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాలి. ట్రైన్లో వాటర్, ఫుడ్ తినడానికి అన్నీ బాగానే వస్తున్నాయి. ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడాలంటే 100% ఆక్యుపైడ్ తెలుసా. ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ ఉంది. పది గంటల 35 నిమిషాలు అయింది. షోర్ స్టేషన్లో బయలుదేరాక మనం 44 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. నెక్స్ట్ స్టేషన్ దోన్ జంక్షన్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్లు మనం ప్రయాణించామంటే డోన్కి చేరుకుంటాం. బొగోల్ స్టేషన్, బొగోలు. ఇక్కడ అంతా చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో. ఇక్కడనే కాదు, ఆ పొలాల మధ్యలో కూడా రాళ్ళు ఎలా ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. ఏరియా ల్యాండ్స్కేప్ అంతా ఒకలా ఉంటుంది, రాయలసీమ ఏరియా ల్యాండ్స్కేప్ అంతా ఒకలా ఉంటుంది. తెలంగాణ ల్యాండ్స్కేప్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆగండి చూపిస్తాను. ఆ జంక్షన్ లైన్ ఎక్కడే కలుస్తుంది. ఇదిగోండి, అటు సైడ్ నుంచి రూట్ ఉంది కదా, అది కలిసింది చూసారా. డోన్ జంక్షన్లో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ఇప్పటి వరకు మనం 54 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకోండి.
ఏం క్రౌడ్ అబ్బా. నిజంగా ఈ ట్రైన్ సర్వీస్ని 100 కాదు 150% ఆక్యుపెన్సీ చెప్పచ్చు తెలుసా. ఎంత న్యాయం చేస్తున్నారంటే అంత న్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. చూడండి అసలు క్రౌడ్ ఫుల్. అసలే ట్రైన్ ఫుల్ ఉందంటే ఇంకా ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు నుంచి వెళ్తారు చూడండి. 10:52 అయితే అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 17 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. మన ట్రైన్ నెంబర్ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 77204. హాంకింగ్ కొడుతున్నారు. మన ట్రైన్దా వేరే ట్రైన్దా అని అర్థం కావట్లేదు. ఎస్, మన ట్రైన్దే హాంకింగ్. దోన్ జంక్షన్ నుంచి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది మలియాలా. ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది మన ప్రయాణం. DHNE డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్. 10:54 అయితే మనం బయలుదేరాం. ఇది మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం. ఏదైనా 94 హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ ఇందాక వెళ్ళింది. మరి ఇప్పుడు చూడాలి. మలియాలా పేర్లన్నీ కూడా ఎప్పుడు వినని పేర్లు కదా, రెగ్యులర్గా వినే పేర్లు కాకుండా చాలా కొత్తగా ఉన్నాయి పేర్లన్నీ. మనం ఈ స్టేషన్లో కూడా చూడండి క్రౌడ్ బాగా ఫుల్ అయ్యారని చెప్తారు. 64 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం సోర్ స్టేషన్ నుంచి. నెక్స్ట్ స్టేషన్ మనం వెళ్ళబోయేది లింగలేని దొడ్డి. అప్రాక్సిమేట్గా ఇక్కడి నుంచి ఒక 9 కిలోమీటర్లు అయితే మన ప్రయాణం ఉండబోతుంది. లింగనేని దొడ్డికి అయితే వచ్చాం మనం. పెండగల్లు జంక్షన్ నెక్స్ట్ వచ్చే స్టేషన్. ఇక్కడి నుంచే బయలుదేరిపోయాం మనం. లోపల మొత్తం గొడవలు రచ్చ రభస అంతా జరుగుతుంది సీటింగ్ గురించి. పెండకల్లు జంక్షన్ ట్రాక్ చేంజ్ అవుద్ది ఇప్పుడు మన ట్రైన్ అటేపుకి. చిన్న స్టేషన్ కాకపోతే జంక్షన్ స్టేషన్. గైస్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఇలాంటి ప్యాసింజర్ ట్రైన్ జర్నీస్ అన్నీ కూడా కావాలంటే మటుకు. ఓకేనా? ఈ జంక్షన్ స్టేషన్ తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసా? ఆగండి అప్పుడే ఎందుకండి, బయలుదేరాక చెప్తాను. కర్నూలులో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 79 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఆగింది వెంటనే బయలుదేరిపోద్ది. ఇలా ఆగుతుంది, అలా బయలుదేరిపోతుంది.
గైస్ ఈ స్టేషన్ తర్వాత మనం వెళ్ళబోయేది ఈదుల దొడ్డి స్టేషన్కి. సుమారు ఒక 9 కిలోమీటర్లు అయితే మన ప్రయాణం అయితే ఉండబోతుంది. దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు. చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు ఈ ట్రైన్ సర్వీస్ని అయితే. ఈదుల దొడ్డికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. చూసారంటే మటుకు ట్రైన్ అయితే ఆపుతారు. ఎవరైనా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కకపోతే ఆయన ఎక్కేదాకా కూడా అప్పుడప్పుడు ఆపుతారు అనమాట ఇలాంటి ట్రైన్లని. అదిగోండి కనిపించేదే మనకి జంక్షన్ రూట్. హియర్ కమ్స్ జంక్షన్ రూట్. అలా వెళ్ళిపోతుంది జంక్షన్ రూట్. లోపల అన్ని రకాల ఎంటర్టైన్మెంట్లు జరిగిపోతున్నాయి తెలుసా. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు, పాటలు అయిన వాళ్ళు పాటలు, గొడవలు పెట్టుకునే వాళ్ళు గొడవలు పెట్టుకోవడాలు. అబ్బో కథే వేరులా ఉందిలే. ల్యాండ్స్కేప్ చూడండి. ఈదుల దొడ్డుగా అయితే వచ్చాం మనం. నెక్స్ట్ తుగ్గిల్ల. చిన్న చిన్న స్టేషన్స్ అన్ని, పెద్ద స్టేషన్స్ కాదు. బట్ ప్రతి స్టేషన్లో క్రౌడ్ అయితే ఉంటుంది. ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళేది మనం తుగ్గిలి. రాయలసీమలో ల్యాండ్స్కేప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంటల్లో అతిశయోక్తే లేదండి తెలుసా. అంతే సీనిక్గా ఉంటాయి లొకేషన్స్ అన్నీ కూడా. తుగ్గిలి స్టేషన్కి అయితే వచ్చింది మన బండి, బయలుదేరిపోయింది. మధ్యలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. దాని తర్వాత డెస్టినేషన్ స్టేషన్ అయిన గుంతకల్కి అయితే వెళ్ళిపోతాం. తుగ్గిలి తుగ్గలి తుగ్గలి. ఇది లాస్ట్ స్టేషన్. దీని తర్వాత డెస్టినేషన్ స్టేషన్కి వెళ్ళిపోతాం. ఈ ఊరేదో కొంచెం పెద్ద ఊరులాగా ఉంది. మదిగెర స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ స్టేషన్ 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. అరే ఈ పిల్లగాళ్ళు ఆడేస్తున్నారు. ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. మదిగెర. కర్నూలులో బయలుదేరాక ఇప్పటి వరకు కూడా ఎక్కడ ట్రైన్ అయితే ఆపలేదు. గుంతకల్ ముందు అయితే ఆపారు ట్రైన్. ఒక టర్నింగ్ లో అయితే ఆగింది మన ట్రైన్. సిగ్నల్ ఇష్యూ వచ్చింది. గ్రీన్ వెళ్ళిపోవటమే. ఇంకా గుంతకల్ దాటి పైకి వెళ్ళామంటే కర్ణాటకలోకి వెళ్ళిపోతాం. గుంతకల్ దాటగానే బళ్ళారి అయితే వచ్చేది.
సిగ్నల్ రెడ్ పడింది, అందుకే ఆగింది మన ట్రైన్ గుంతకల్ అవుటర్లో. డిఆర్ఎం గారు ఆఫీస్ దగ్గర అయితే ఆగింది మన ట్రైన్. జస్ట్ ఈ టర్నింగ్ కొట్టామంటే డైరెక్ట్ స్టేషన్ లోపలిగా. ఇంకా వచ్చేక్కడికి 15 నిమిషాలు అయింది. ప్రస్తుతం టైం వచ్చి 12:32 అయితే అవుతుంది. ఇక్కడే ఆగిపోయాం మనం. నాకు తెలిసి ప్లాట్ఫామ్స్ అవి ఖాళీ లేవనుకుంటా, అందుకే మనల్ని అవుటర్లో ఆపేశారు. ఫైనల్లీ కదిలింది మన బండి. ఏం ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు లోపల, అసలు మామూలుగా లేదు ఎంటర్టైన్మెంట్. డిఆర్ఎం ఆఫీస్లో పాత లోకోమోటివ్. చెప్పడం మర్చిపోయాను, మనం డివిజన్ కూడా మారిపోయాం. గుంతకల్లు డివిజన్లోకి అయితే వచ్చేసాం. గైస్ చెప్పాలంటే ఈ రూట్లో రాజధాని ఎక్స్ప్రెస్ ఇది. ఎందుకో తెలుసా, హై ప్రిఫరెన్స్ ట్రైన్స్లో ఇదొకటి. అలాగే కొట్టారు మరి. అస్సలు జస్ట్ గుంతకల్ అవుటర్లో సిగ్నల్, నాకు తెలిసి అదే చెప్పాను కదా, ఏది ప్లాట్ఫామ్ ఏది ఖాళీ లేనట్టు ఉంది, అందుకే ఆపారు. మళ్ళీ స్లో అవుతుందండి. ఇప్పుడే కదండి రాజధాని ఎక్స్ప్రెస్ అని ఒకటేనా ఈ రూట్లో వెళ్ళిపోతుంది. ఒక్క క్రాసింగ్ కూడా పడలేదు ఈ ట్రైన్కి అసలు ఈరోజు. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్, స్టేషన్ కోడ్ GTL. గైస్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గుంతకల్లు జంక్షన్.